రీసెంట్ గా మందడం గ్రామంలో ప్రభుత్వానికి అలాగే రైతులకు అమరావతి భూముల విషయం మీద ఒక చర్చ అనేది జరిగింది. ఈ చర్చ జరిగేటప్పుడు ఒక చేదు సంఘటన అనేది ఎదురైంది. అదేంటంటే ఒక రైతు ఆయనకున్న బాధను మంత్రి గారితో చెప్పుకుంటూ, మాకు అందరికి ఒకే చోట ఇల్లు ఉండి ఒక్కొక్కరికి వేరు వేరు చోట్ల ఇల్లు ఇవ్వద్దు, మేము అమరావతికి భూములు ఇచ్చాము కానీ మాకు ఇంతవరకు ఎటువంటి పరిష్కారము లేకపోతే పరిహారము అనేది అందలేదు అని చెప్పి అలా ఆ డిస్కషన్ అయిన తర్వాత ఆయన కూర్చునేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోయారు. అయితే ఈ విషయం మీద మనం గమనించాల్సింది ఏంటంటే, అమరావతిని రాజధాని చేసి డెవలప్ చేస్తామని చెప్పి అక్కడ కేవలం వర్షంకి వచ్చే నీళ్లను తోడుకోవడం, అలాగే ముళ్ళ కంపలను తొలగించడం తప్ప ఇంతవరకు అభివృద్ధి అనేది ఏమీ కనపడలేదు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ని అలాగే అభివృద్ధి అంతా విశాఖపట్నానికి తరలిస్తూ ఉన్నారు. సో ఇలా విశాఖపట్నంకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ తరలించడం పట్ల అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి తీవ్రమైన అసంతృప్తి అనేది ఉంది. అయితే దీని మీద ప్రభుత్వం సరైన సమాధానం అలాగే సరైన పరిహారము ఈ అమరావతి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయంలో మీరేమంటారు? ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న పనితీరు అనేది కరెక్ట్ అంటారా లేదా? కామెంట్లు పెట్టండి.